హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ 12. ట్రైన్ కిటికీ బయటకి చూస్తూ ధరణి చేతిలోని డైరీని గట్టిగా పట్టుకుంది. స్టేషన్ దాటిన ప్రతి సిగ్నల్ ఆమె జీవితంలో ఒక అధ్యాయం మూసుకుపోతున్నట్టు అనిపించింది. హైదరాబాద్ వెనక్కి మాయమవుతుంటే గగన్ జ్ఞాపకాలు మాత్రం ఆమె ముందు డైరీ రూపంలో నిలబడ్డాయి. నువ్వు ఇలా వెళ్ళిపోతే సమస్యలు సాల్వ్ అవుతాయా ధరణి అని మిథున కోపంగా అడిగింది. ధరణి ప్రేమలో విఫలం అయింది అని మాత్రమే మిథునకి తెలుసు. అక్క, నేను ఇక్కడ ఉంటే చదువు మీద ఫోకస్ ఉండదు. ప్రతిరోజు అతన్ని చూసి మాట్లాడకుండా ఉండలేను. నా మనసు బలహీనపడుతుంది. ముందు నేను అతని జ్ఞాపకాల నుంచి బయటపడాలి అంది ధరణి తలదించుకుని. రఘు, లలిత ధరణి విజయవాడ వెళ్ళడానికి మొదట ఒప్పుకోలేదు. లాస్ట్ సెమ్ దగ్గర పెట్టుకుని ట్రాన్స్ఫర్ తీసుకోవడం సరైంది కాదు అన్నారు. కానీ ధరణి తన నిర్ణయంపై గట్టిగా నిలబడింది. నాకొక అవకాశం ఇవ్వండి, నేను నా చదువు పూర్తి చేస్తాను, ఎవరిపైన ఆధారపడకుండా నిలబడతాను అంది ధరణి నమ్మకంగా. ఆమె కళ్ళలోని పట్టుదల చూసి వాళ్ళు ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. మిథున మాత్రం చివరి వరకు ఒప్పుకోలేదు. స్టేషన్కి వెళ్లే ముందు కూడా ఇది పారిపోవడమే ధరణి అంది. కాదక్క, ఇది నా కోసం నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పి ట్రైన్ ఎక్కింది ధరణి. ఆమె చేతిలో డైరీ మొదటి పేజీ తెరిచింది. ఈరోజు గగన్ నాకు కాఫీ ఇచ్చాడు. షుగర్ తక్కువ అని చెప్పి పక్కకు వెళ్ళినప్పుడు నా కాఫీ తాగేశాడట పిచ్చోడు. ఆ పేజీ మీద ఆమె కన్నీటి చుక్క పడింది. మరో పేజీ. ఫస్ట్ ప్రాక్టీస్లో నేను స్టెప్ మిస్ అయితే నువ్వు నవ్వితే చాలు, స్టెప్స్ అవసరం లేదు అన్నాడు. ట్రైన్ వేగం పెరుగుతుంటే ఆమె గుండె కొట్టుకునే వేగం కూడా అలాగే పెరిగింది. గగన్ని ఇక చూడలేనేమో అన్న భావనతో. డైరీ చివరి పేజీ దగ్గర ఒక చిన్న నోట్. ఒక్కరోజు అతను నిజంగా నన్ను నమ్మితే నేను తిరిగి వెళ్తాను. ఆ మాట చదవగానే ఆమె పెదవులు కంపించాయి. ట్రైన్ శబ్దంలో ఆమె ఏడుపు కలిసిపోయింది. మరోవైపు గగన్ తన క్యాబిన్లో సోలార్ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్స్ చూస్తున్నాడు. ఆ బ్లూ ప్రింట్స్ పైన హెడ్లైన్ అవని గ్రీన్ ఇనిషియేటివ్ అని. అతని అమ్మ కల. గ్రామాలకి తక్కువ ఖర్చుతో విద్యుత్. భువన్ లోపలికి వచ్చాడు. అన్నయ్య, ల్యాండ్ ఫైనలైజ్ చేశాం, కర్నూలు దగ్గర 40 ఎకరాలు అన్నాడు. గుడ్. సప్లయర్స్ లిస్ట్ చెక్ చేశావా అన్నాడు తల ఎత్తి భువన్ వైపు చూడకుండానే. చేశాను, కానీ ఒక విషయం, మనకు కావాల్సిన సిలికాన్ వేఫర్స్ ఇంపోర్ట్ డీల్ ఆలస్యం అవుతోంది. గగన్ కనుబొమ్మలు ముడిచి ఎందుకు అన్నాడు. సప్లయర్ అకస్మాత్తుగా రేట్ పెంచాడు. అలాగే డాక్యుమెంట్స్లో కూడా కొన్ని క్లారిటీలు అడిగాడు. గగన్ కాసేపు ఆలోచించి మన ప్రపోజల్ బయటికి ఎలా లీక్ అయింది అనుమానంగా అడిగాడు గగన్. ఆనంద్ తన ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నాడు. గగన్, నువ్వెప్పుడు ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకుంటావు. ఇప్పుడు కూడా అమ్మ అనే ఎమోషన్ మీద ఒక ప్రాజెక్ట్
స్టార్ట్ చేశావు. బిజినెస్లో అది బలహీనత అని అనుకున్నాడు. ఆనంద్ తన కంపెనీ ద్వారా ఒక షెల్ ఫర్మ్, పేరు మీద మాత్రమే ఉండే కంపెనీ, అంటే కాగితం మీద కంపెనీ ఉంటుంది కానీ నిజమైన వ్యాపారం ఉండదు, షెల్ ఫర్మ్ కంపెనీ క్రియేట్ చేశాడు. అదే ఫర్మ్ గగన్ ప్రాజెక్ట్కి కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేసే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. సైలెంట్గా రేట్లు పెంచేశాడు. అంతేకాదు, బ్యాంక్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో తన పరిచయాలు వాడుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ రిస్కీ అనే రిపోర్ట్ సర్క్యులేట్ అయ్యేలా చేశాడు. మొదటి ప్రాజెక్ట్లోనే గగన్ నష్టపోతే బోర్డ్ గగన్పై నమ్మకం కోల్పోతుంది. అప్పుడు గగన్ ఎండి పదవి నుంచి తప్పుకుంటాడు అని ఆనంద్ ఆలోచన. గగన్ ఆఫీస్లో కంపెనీ మీటింగ్ జరుగుతుంది. రా మెటీరియల్ ఖర్చు 18% పెరిగింది అని ఫైనాన్స్ హెడ్ చెప్పాడు. కొంతమంది డైరెక్టర్లు గుసగుసలాడారు. స్టార్టింగ్లోనే ఇలా అయితే ముందుకెళ్తుందా అన్నారు ఒకరు డైరెక్టర్లోంచి. గగన్ సైలెంట్గా అందరి మాటలు విన్నాడు. కాంట్రాక్ట్ రివ్యూ చేద్దాం, ప్రత్యామ్నాయ సప్లయర్స్ చూసుకుందాం అన్నాడు శాంతంగా. సూర్యాంష్ చిలిపిగా నవ్వుతూ, రిస్క్ తీసుకోవాలి అన్నావు కదా, ఇదే రిస్క్ అన్నాడు. గగన్ అతని వైపు కూడా చూడలేదు. రిస్క్ తీసుకోవడం అంటే బ్లైండ్గా దూకడం కాదు, కంట్రోల్ చేయగలిగే ప్రమాదం మాత్రమే తీసుకోవాలి అన్నాడు గట్టిగా. జయలలిత అన్నీ గమనిస్తోంది. ఆమెకి ఏదో తప్పు జరుగుతోందన్న భావన వచ్చింది. కానీ గగన్పై ఉన్న నమ్మకంతో సైలెంట్గా ఉంది. ఓ రోజు రాత్రి గగన్ ఒంటరిగా తన క్యాబిన్లో ఫైల్స్ చూస్తూ కూర్చున్నాడు. బయట నగర లైట్లు మెరిసిపోతున్నాయి. తన ఫోన్ తీసుకుని ధరణి నెంబర్ ఓపెన్ చేశాడు. కాల్ చేయలేదు, కేవలం చూసి మూసేశాడు. నువ్వు ఉంటే ఈ టఫ్ టైం నాకు ఇంత కష్టంగా ఉండేది కాదేమో అనుకున్నాడు. అదే సమయంలో తన సెకండ్ ఇయర్లో లాస్ట్ సెమ్ రాసి రేపటి నుంచి థర్డ్ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్న ధరణి హాస్టల్ రూమ్లో ఫోన్లో గగన్ ఫోటో చూస్తోంది. ఇద్దరూ ఒకే ఆకాశం కింద, కానీ వేరు వేరు దూరాల్లో. కొన్ని రోజులు గడిచాయి. ఆనంద్ గగన్ ప్రాజెక్ట్ని ఆపడానికి మరో అడుగు వేశాడు. ప్రాజెక్ట్ ల్యాండ్ మీద ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇష్యూ కలిగించాడు. ఈ యూనిట్ వల్ల గ్రామానికి హానికరం అని గ్రామస్తుల చేత స్థానిక అధికారుల దగ్గర కంప్లైంట్ పెట్టించాడు. సైట్ వర్క్ ఆగిపోయింది. భువన్ ఆగ్రహంతో గగన్ దగ్గరికి వచ్చాడు. ఇది క్లీన్గా సబాటాస్ అన్నయ్య, ఎవరో కావాలని అడ్డుకుంటున్నారు అన్నాడు. ఎవరో కాదు ఆనంద్ అన్నాడు గగన్. ఎలా తెలుసు? భువన్ ప్రశ్నించాడు. రా మెటీరియల్స్ సప్లై చేసే వాళ్ళకి రాత్రికి రాత్రే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఒక షెల్ ఫర్మ్ నుంచి, అది ఆనందది అన్నాడు గగన్. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నయ్యా? భువన్ అడిగాడు. గగన్ కుర్చీ నుంచి లేచి, ఇప్పుడు మనం తనని డైరెక్ట్గా కలిసి మాట్లాడుదాం, తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు గగన్. అందుకు భువన్ కూడా ఒప్పుకున్నాడు. గగన్
ఆనంద్ని డైరెక్ట్గా కలవాలని నిర్ణయించుకున్నాక అనుకోకుండా ఒక ఇండస్ట్రీ ఈవెంట్లో ఇద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు. కంగ్రాట్స్ ఎండి గారు అన్నాడు ఆనంద్ వ్యంగ్యంగా. థ్యాంక్స్, నీ స్ట్రాటజీ బాగుంది అన్నాడు గగన్ సూటిగా. ఆనంద్ కళ్ళలో చిన్న షాక్. బిజినెస్లో గెలవాలంటే ఎదుటివాడి బలహీనత తెలుసుకోవాలి అన్నాడు ఆనంద్. నువ్వు నా బలహీనత ధరణి అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నా బలం కూడా అదే అన్నాడు గగన్. అది చూద్దాం అన్నాడు ఆనంద్. గగన్ నవ్వాడు. చూద్దాం కాదు, నేర్పుతాను ఫ్రెండ్షిప్లో ఎలా లాయల్గా ఉండాలో అని అన్నాడు. తర్వాతి వారం గగన్ తన టీంతో కలిసి డైరెక్ట్గా కొత్త దేశీయ సప్లయర్స్తో డీల్ క్లోజ్ చేశాడు. ఇంపోర్ట్పై ఆధారపడకుండా ప్లాన్ మార్చాడు. ఖర్చు తగ్గింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం గ్రామంలో ఓపెన్ మీటింగ్ పెట్టాడు. స్వయంగా వెళ్ళి ప్రజలతో మాట్లాడాడు. సోలార్ వల్ల కలిగే లాభాలు వివరించాడు. గ్రామ పెద్దలు సపోర్ట్ చేశారు. ఆనంద్ ప్లాన్ ఒక్కొక్కటిగా ఫెయిల్ అవుతోంది. గగన్ ఆలోచన విధానం చూసి ఆనంద్కి పిచ్చెక్కుతోంది. గగన్ని ఎలా దెబ్బ కొట్టాలో తెలియక. ఆ రోజు రాత్రి గగన్ టెర్రస్ మీద నిలబడి ఆకాశం చూస్తూ ధరణితో గడిపిన క్షణాల్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో విజయవాడలో ధరణి కూడా టెర్రస్ మీద నిలబడి అదే చంద్రుడిని చూస్తోంది. ఒకరోజు మన మార్గాలు మళ్ళీ కలిసి ఇద్దరం ఒకటి అవుతామా? ఆమె మెల్లగా మనసులో అనుకుంది. ఆకాశం మౌనంగా ఉంది, వాళ్ళిద్దరి ఆలోచనలకి సాక్షిగా. కానీ ఇద్దరి జీవితాల్లో రాబోయే తుఫాను ముందు నిశ్శబ్దం అది అని ఇద్దరికీ తెలియదు. కొత్త అధ్యాయం మొదలవబోతోంది. ప్రేమ, పగ, పరువు మరియు పట్టుదల మధ్య జరిగే యుద్ధం ఇది కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. సబ్స్క్రైబ్.